రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుండి రవి రాజు కాబోతా ఉన్నాడు. రవి అంటే అగ్నికారకుడు. సో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎరుపు కారకుడు కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు రాబోతా ఉన్నాయి. సో వీటి నుండి జాగ్రత్తగా ఉండండి. ఏం చేసుకోవాలి? ఇదంతా కారకుడు షష్టగ్రహ కూటమి శని ఎఫెక్ట్ అవుతా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే రవిని కమాండ్ చేస్తా ఉన్నాడు, బుధుని కమాండ్ చేస్తా ఉన్నాడు, చంద్రుని కమాండ్ చేస్తా ఉన్నాడు, శుక్రుని కమాండ్ చేస్తా ఉన్నాడు, శని రాహువుని కమాండ్ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ శుక్ర చండాల యోగము, రవి చండాల యోగము, బుధ చండాల యోగము, చంద్ర చండాల యోగము, శని చండాల యోగము, 4 గ్రహాలను శని రాహువు కలిసి పూర్తిగా దుష్టగ్రహంలోకి తీసుకెళ్లినారు. దుష్టుల యొక్క ఎఫెక్ట్ సాంగత్యం ఏర్పడుతుంది. సో రవి వల్ల సంభవించేటువంటి కార్డియాక్ అరెస్ట్లు, బుధుడి వల్ల మైండ్కి సంబంధించిన సమస్యలు, చంద్రుడి వల్ల మనఃకారకుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు, శుక్రుడికి సంబంధించి డబ్బుకు సంబంధించి కానీ, కారాగార వాసాలకు సంబంధించినటువంటి కానీ అన్ఎక్స్పెక్టెడ్, అంటే జీవితంలో ఎవరు జైలుకు కూడా వెళ్ళరు అనుకున్న వ్యక్తులు జైలుకు వెళ్ళడము, వాళ్ళ జీవితంలో కాంట్రవర్సీస్ జరగడము. సో ఇలాంటి పేను సంచలనాలు రాబోయే కాలంలో షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి నివారణ మార్గము తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా దీని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.